దైవజనులు దేవదాసయ్య గారు అన్నారంట సంఘంతో, కలిమి కోరేవారు కొలుములోకి రావాలన్నారంట. కొలుమంటే అగ్ని, కలిమంటే ధనం, ఓ ఐశ్వర్యాలు. కలిమి కోరేవారు ఎందులో ఉండాలి? ఇంకా దైవజనులు సంఘానికి చెప్పిన మాట ఏంటో తెలుసా? శ్రమల వల్ల ముత్యువు లాంటి బ్రతుకు వస్తుంది అన్నారు. ముత్యువు లాంటి బ్రతుకు రావాలంటే ముందేం పడాలి? శ్రమ పడాలి. ఒక పాట కూడా ఉందండి, శ్రమలు ఆహారం అంటండి, శ్రమలే హారం అంటండి. ఇప్పుడు కష్టం ఉంటే ఎవ్వరు కూడా దేవుణ్ణి ఇష్టపడరండి, కానీ కష్టం తర్వాత సుఖం ఉందనే సంగతి మర్చిపోకండి. శోధించబడిన తర్వాత మనం ఎలా మారుతాం? సువర్ణంలా మార్చబడతాం. శోధన ఎందుకు వచ్చింది? మనల్ని దీవించడానికి వచ్చింది. పరీక్షలు ఎందుకు వచ్చినాయి? పాస్ అవడానికి, పాస్ అయితే ఇంకో క్లాసులోనికి వెళ్ళటానికి వచ్చింది. 2లో నుంచి 3లోకి వెళ్ళాలంటే ఏముండాలి? పరీక్ష ఉండాలి. పరీక్ష లేకపోతే 2లో నుంచి 3లోకి వెళ్తామా? పరీక్ష ఎందుకు? మనం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి. పరీక్ష ఎందుకు? మనం మరొక క్లాసులోనికి వెళ్ళటానికి పరీక్ష. కనుక కష్టం అనేది పడాలండి.